DAAI పేరుతో ట్రేడ్ కంపెనీ అంటూ పలువురి వద్ద యాప్లో పెట్టుబడిని పెట్టించి మెఫ్మా సిబ్బంది పలమనేరులో సుమారు 5,000 మంది దగ్గర 15 కోట్లు వసూలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్ పనిచేయకపోవడంతో పలమనేరు DSPని కలిసి ఫిర్యాదు చేసిన బాధితులు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గడ్డూరులో వచ్చి నన్ను వేయండి డబ్బులు మేము తీస్తాము వాళ్ళు బాగా భర్త ఇద్దరు చెప్పినారు. ఈరోజు ఏ మాత్రము రెస్పాన్స్ లేదు. 1 లక్ష అయినా 87,000 ఒకసారి 97,000 వేసిన 29,000 ఒకసారి వేసిన 12,000 ఒకసారి వేసిన 14,000 ఒకసారి వేసిన మొత్తం పోయినారు. నువ్వు ఎవరు జాయిన్ చేసినావా? నేను ఎవరిని చేయలే, నా కొడుకుని ఎవరిని చేసుకున్నాను. మొత్తం 1,5 లక్ష వేసిన. నీకు మళ్ళీ తిరిగి ఎంత వచ్చింది? 9,000 వచ్చినాయి. ఎన్ని రోజులకి? రోజు 300. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది చేసి డబ్బు? 30 రోజులు అయిపోయింది. 10,000 వేసి 30 రోజులు అయిపోయింది. నిన్ను ఎవరు జాయిన్ చేసినారు? బేబీ ఏం పని చేస్తుందమ్మే? ఆర్పి. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో పని చేస్తుందా? లేదు, గ్రూపులకి ఆర్పీనా? నవాజ్ గంటావర్లో ఉంటాను నేను. నాకు ఉద్యోగం లేదు, పని ఉన్నది, ఏదో డబ్బులు వస్తుంది రూపాయి ఆశపడి నేను చేసినాను డబ్బులు సంపాదిద్దాం అనేసి. ఇలాంటప్పుడు యాప్ ఉంది ఇంత వస్తుంది అని చెప్పి షేర్ చేశారు, లింక్ షేర్ చేసి ప్రమోట్ చేస్తే నన్ను నమ్మి డబ్బులు కూడా వేస్తాను. చాలా మంది నాకు వస్తుందని చూసి ఆశతో వేసాను. నేను సంపాదించింది ఏం లేదు. నేను కూడా మోసుకుని 5,5 లక్షల రూపాయలు నాది సొంత డబ్బు ఉంది. నేను కూడా 1 రూపాయి తిన్న పాప అనేది పోలే చూపించగలను. నాది కూడా యాప్ ఓపెన్ అవ్వట్లేదు. నేనేం తినేసి ఎక్కడో వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నేను కూడా నాది కూడా జరగని పరిస్థితి కాబట్టి నేను ఒక ఆస్తి వేసినాను. నన్ను చూసి ఏదో నవాజ్ సంపాదిస్తున్నాడని చాలామంది వేశారు. ఎవరికైతే 1 రూపాయి వచ్చిన పాపం అనేది ఎవరు పోలేదు. దయచేసి దీని మీద పై అధికారులు స్పందించాల్సింది కోరుకుంటున్నాను. నా కింద ఉన్నారు. నా కింద అంటే ఇంకా 2-3 మేనేజర్లు వాళ్ళ కింద అంత అమౌంట్ ఉంది. మొత్తం చూస్తే దాంతో 40 లక్షలు అవుతుంది టీం మొత్తం చూస్తే. వాపసు వచ్చిన దాంతోనే ఉంది, తీసుకోలేదు. మండే రోజు విత్డ్రాల్ ఏంటంటే డబుల్ అన్నారు. ఆ డబ్బులు వచ్చి ఉంటేనే నా డబ్బులు కొద్దిగానే వచ్చింది. శుక్రవారం రోజు 99,000 నేను కూడా ట్రాన్స్ఫర్ చేశాను. నా సొంత డబ్బులు నేను మళ్ళీ వేసినాను. 1 రూపాయి తీసుకున్న పని వడ్డీకి తీసుకుని నేను కూడా తీసుకున్నాను. అమౌంట్ చెప్పినారు కంటిన్యూ రోజుకి 300 వేస్తే 2 రోజులకి 30 రూపాయలు. ఫస్ట్ స్టార్టింగ్ 300 వేయాల్సింది. దాని తర్వాత 12,000కి 12,000 ఎక్స్ట్రా 30 రోజులకి. దాంట్లో 15 రోజుల తర్వాత ఎక్స్ట్రా డబుల్ అమౌంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు. దాని తర్వాత 33,000 శుక్రవారం వేస్తే శనివారం విత్డ్రా చేసుకోవచ్చు. మీకు కంటిన్యూగా మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. దాని తర్వాత కంటిన్యూ డబుల్ అమౌంట్ వస్తాయి మీకు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయింది. దీంట్లో వచ్చి పోలీసు వాళ్ళు ఉన్నారు, VRO, MRO, ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. కాబట్టి ఒక నమ్మకంతో మేము డబ్బులు వేసినాము. ఇప్పుడు ఈ అమౌంట్ చూస్తే అంతా ఈ స్కామ్ అని చెప్తే ఇప్పుడు దీనికి న్యాయం అడిగేకి ఇక్కడికి వచ్చినాము. దీనికి పోలీసు వారు కానీ ప్రెస్ వాళ్ళు కానీ మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. పలమనేరు MRO, VRO, పోలీసు వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, మన గ్రూపుల్లో డాక్రా గ్రూపుల్లో ఉండే వాళ్ళు వాళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీసే చెప్పినారు. వాళ్ళు చెప్పిన దానికే మనం వేసుకోండి డబ్బులు. పేర్లు అంతా అందరూ ఉన్నారు. తక్కువ ఉండే 400 మంది ఉన్నారు. 1000 మంది వరకు ఉన్నారు దీంట్లో గ్రూపుల్లో. నా పేరు రాజన్న, నేను ఆటో డ్రైవరు. నాకు వచ్చేసి గొబ్బిల్ కోటూరు మా ఫ్రెండ్ ఈ మాదిరి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12,000 అమౌంట్ పే చేస్తే మీకు డైలీ ఇన్కమ్ వచ్చేసి 840 రూపాయలు వస్తుంది మీకు అని చెప్పినారు. 30 రోజులకు గాను 25,200 వస్తుంది అని చెప్పినారు. సరే అని చెప్పి నేను ఆశపడి చేసినాను. తర్వాత 31వ రోజు వచ్చేసి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినామో 12,000 ఆ అమౌంట్ మనకి రిటర్న్ అకౌంట్కి వచ్చేస్తుంది అనే దానికి చేసింది. నేనైతే మా ఇంట్లో బంగారు సూతులు ఎత్తికి పెట్టేసి నేను దీంట్లో జాయిన్ అయినా. ఎవరు చెప్పినా నీకు? మాకు గొబ్బిల్ కోటూరు అనేసి మా ఫ్రెండే చెప్పినాడు. వాళ్ళు దగ్గర 30,000 దాకా చేసినారు. వాళ్ళది నష్టపోయినారు. వాళ్ళు రాలేదు ఇంకా ఇక్కడికి. నేను ఆ యాస్తో చేసినాను. నేను ఒక్కడే చేయను. నీ కింద జాయిన్ చేసినావా? లేదు, నేను ఒక్కడే. నేను అట్లా ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా ముందు వెనక ఆలోచిస్తామనేసి నాది పోతే నాది పోనీ, ఒకవేళ వస్తే నాకు వచ్చిన తర్వాత మళ్ళీ చేపిస్తామనేసి నేను పెండింగ్ పెట్టుకున్నాను. ఫస్ట్ 2 లక్షలు వేసుకున్నాను. మళ్ళీ డైలీ వస్తూ ఉండింది. ఉండబట్టకుండా మళ్ళీ ఏదో ఆఫర్లు ఇచ్చినారు, బోనస్ వస్తుంది అనేసి మళ్ళీ వచ్చిన డబ్బులంతా వేసి మళ్ళీ ఉండకుండా వారం బట్టి 10 రూపాయలు బట్టి తీసుకొచ్చేసి దగ్గర 3 లక్షల దాకా వేసాను. ఈ గోమనే ఉండకుండా ఇంకొక నెంబర్ కూడా నా నెంబర్కి దాంట్లో ఒక పర్సనల్గా ఒక 59,000 వేసినాను. మధ్యలో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ముందే తొప్పి వేసుకుని తిరుగుతాను. బాధలు అయిపోయి దగ్గర 3-4 లక్షలు రావాలి. మనం పలమనేరు, గంగవరము ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఏదో ఒక లింక్ వస్తుంది, యాప్ వస్తుంది, దానిలో మేము చాలామంది డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాము,
మేము మోసపోయామని ఈరోజు మా ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. సో ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, దయచేసి ఇలాంటివి ఎవరు నమ్మొద్దు. దానికి ఏమి చట్టబద్ధత ఏమి ఉండదు. ఎవడో ఏదో వచ్చాడు చెప్పాడు, పక్కింటి ఆయన ఇన్వెస్ట్ చేశాడు, నేను కూడా ఇన్వెస్ట్ చేశాను అన్న దానికి నష్టపోయేది మీరే. మీరు అందరూ కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చారు, బాగానే ఉంది. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. దాని మీద కేసు రిజిస్టర్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దానికి బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద చట్ట ప్రకారంగా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాము. మీ అమౌంట్ ఎంతెంత ఇన్వెస్ట్ చేశారనేది మీరు డీటెయిల్స్ ఇస్తే మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్స్ కన్నా లెటర్స్ పెట్టి అది ఏ అకౌంట్కి వెళ్ళింది, అసలు మీరు ఫిజికల్గా డబ్బు ఇచ్చారా లేకపోతే ఏం జరిగింది, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయాలి. చేసిన తర్వాత మనం ఏం చేయాలనేది అప్పుడు చేద్దాం. అంతే తప్ప ఈలోగా మీరు పొరపాటున ఎవరో పక్కింట ఒక 10 లక్షలు పెట్టారు, ఇంకోటి 2 లక్షలు పెట్టారు, దీంట్లో కొంతమంది ఎవరో అఫీషియల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారని మీరే చెప్తున్నారు. వాళ్ళు ఎవరెవరైనా ఉండొచ్చు. మా బాధ అంతా కూడా పేదవాడు కూలీ చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఆ ఉన్న డబ్బును కూడా ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మి దాంట్లో పెట్టేస్తే, ఒక ఆయన చెప్పాడు ఇందాక వచ్చి, ఆయనకున్న మోటార్ సైకిల్ కూడా ఎక్కడో కుదవ పెట్టి ఆ డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేశానని చెప్తున్నాడు 42,000. ఇంకొక ఆవిడ డ్వాక్రా మహిళ కూడా సుమారుగా ₹1,00,000 దాకా పెట్టానని చెప్తుంది. ఇంకొక ఆవిడ 70,000 పెట్టానని చెప్తుంది. సో ఇవన్నీ చేయడం వల్ల మీ అమాయకత్వాన్ని మీరే ఎగ్జిబిట్ చేసుకుంటున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం బ్యాంకుకు వెళ్ళి ఒక లోన్ తీసుకోవాలంటేనే మన దగ్గర చాలా డాక్యుమెంటేషన్ అడుగుతారు వాళ్ళు. అలాంటిది ఎవడో ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఏదో ఊర్లో వచ్చాడు, మాట్లాడాడు, వాడు చెప్పే మేము నమ్మేశాము, డబ్బులు ఇచ్చేసాము అని అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కనీసం మీరు ఇప్పటికైనా మేలుకున్నారు. మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, పట్టుకుంటాము, డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. మీకు ఎంత వరకు నష్టం జరిగిందో మీ బ్యాంకు ఖాతాల్లోంచి వాడి ఖాతాలోకి ఎంత అమౌంట్ పోయిందో అవన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో NCRB అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఉంది మనకు భారతదేశానికి. వాళ్ళు కూడా ఇలాంటి ప్రజలు మోసపోకూడదని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టారు 1093. మీరు దానికి కూడా ఫోన్ చేసి చెప్పొచ్చు, అయ్యా మాకు ఇంత డబ్బు మేము ఇట్లా ఇన్వెస్ట్ చేసాము, ఇట్లా జరిగిందని చెప్తే మీకు ఒక దాని నుంచి ఒక రిజిస్టర్ అయినట్టుగా మీకు ఒక నంబరు మీ రిజిస్టర్డ్ మొబైల్కే వస్తుంది. అది పట్టుకొని కూడా మీరు బ్యాంకుకి వెళ్ళి చెప్పొచ్చు, ఇట్లా మేము ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము, ఇట్లా జరిగిందని కూడా చెప్పొచ్చు. దానికి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలనే ఇది కూడా ఏం లేదు. సో మీరు కంప్లైంట్ ఇస్తే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం దీని గురించి.